ఇంతకుముందు వెంకట సుబ్బయ్య గారు చాలా ఉమ్, సాధారణంగా చాలా చక్కగా చెప్పారు. ఏంటంటే ఇప్పుడు పిల్లలకు పేరెంట్స్ కి మధ్య ఉన్న అటాచ్మెంట్ స్టైల్స్ ఉమ్, అండ్ వాళ్ళు పెరుగుతున్నప్పుడు ఉన్న వాతావరణము, తర్వాత ఊంబులో ఉన్నప్పుడు చైల్డ్ మీద పనిచేసిన మదర్ యొక్క ఎక్స్పీరియన్సెస్, ఓకే. ఇవన్నీ కలిపి చైల్డ్ బర్త్ అయ్యేటప్పుడే దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ ఫ్యామిలీలో రన్ అయితే జీన్ లో అనుకుంటే జీన్ మెటీరియల్ నుంచి కంటిన్యూ కావడము, ఉమ్, ఇవన్నీ కారణాల్లోనూ మనము ఆ, గుర్తించి వాటిని అసెస్ చేసే స్థితిలో మన భారతదేశ సమాజము లేదు. లేదు. ఉమ్, ఉమ్, మన మైండ్ గురించి ఆలోచించడము, దానికి సంబంధించిన రుగ్మతల గురించి ఉమ్, చర్చించడం అనేది ఉమ్. ఎప్పుడొచ్చింది? మనం ఈ మీడియా వచ్చి కొంచెం వీటి మీద ఆసక్తి అవకాశం ప్రదర్శించినప్పటి కనీసం నుంచే మీలాంటి మనం వాళ్ళు 10 మంది చూడటానికి అవకాశం అన్న దొరుకుతుంది. ఎస్. మాట్లాడగలుగుతున్నాం. ఇప్పటికి కూడా మనం ఇంత రాకెట్ సైన్స్ గురించి మనం గొప్ప చెప్తున్నాం, మనం రాకెట్ లో మనం అద్భుతంగా ప్రదర్శిస్తున్నాం, కానీ మన ఈ 10 సెంటీమీటర్స్ బ్రెయిన్ లోకి వెళ్ళే వచ్చే వాటి గురించి మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఓకే. కాబట్టి పిల్లలు గనక వాళ్ళకి ఏదైనా సైకోపథాలజీ జనరేట్ అయ్యి ఉంటే డెఫినెట్ గా ఆన్సెట్ మనకు టీనేజ్ నుంచే తెలుస్తుంది. ఓకే. వాళ్ళ ప్రవర్తన ధోరణిలో కానివ్వండి, వాళ్ళ ఎమోషన్ ఎక్స్ప్రెషన్ లో కానివ్వండి, ఎమోషన్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు వాళ్ళ డిఫెన్స్ మెకానిజం లో కానివ్వండి, వాళ్ళ భాషలో కానివ్వండి, వాళ్ళు మిగతా వ్యక్తులతో కలిసి రిలేషన్షిప్ ని ఇంప్రూవ్ చేసిన విషయంలో కానివ్వండి, వాళ్ళు ఏదైనా కోల్పోయినప్పుడు, వాళ్ళు ఏదైనా అనుకుని దొరకనప్పుడు చేసే ప్రవర్తనలు కానివ్వండి, డెఫినెట్ గా ఇది చిన్న పిల్లలది ఒకటి సార్. ఇంకోటి చెప్పండి. 2-3 రోజుల్లో హత్య చేయాలి. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది ఉదాహరణకి, నేను ఎందుకు అడుగుతున్నా అంటే మనకి ఇన్స్టెంట్గా ప్రివెన్షన్కి ఏమన్నా మార్గం దొరుకుతుందని ఒక చిన్న ఆశ. 2-3 రోజులు ఇతన్ని చంపాలనుకుంటుంది, లేదు కొంతకాలంగా చంపాలనుకుంటుంది. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి నిన్న డే ఎంచుకున్నది అనుకోండి, అతన్ని ఇంటికి ఇన్వైట్ చేసింది. అలాంటప్పుడు ఆ అమ్మాయి ప్రవర్తనలో రాగానే ఇలా చంపాలని ముందే బ్రెయిన్లో ఒక స్కెచ్ ఉంటుంది కదా, ఏదో వెస్ట్రన్ స్టైల్లో అని. ఈ స్కెచ్ ఎప్పుడైతే మైండ్లో వస్తుందో, లేదు నేను ఈ రకంగా మొక్కలు చేయాలి, చంపి ఫ్రిడ్జ్లో పెట్టాలి, లేదు సూట్ కేసులో తీసుకెళ్ళి కాల్ చేయాలి, ఇలా ఈ ప్లాన్ వచ్చిన తర్వాత వాళ్ళ ప్రవర్తనలో గుర్తించదగిన, మిగతా మనుషులు గుర్తించదగిన మార్పులు ఏమన్నా ఐడెంటిఫై చేసుకోగలుగుతామా? అంటే ఈ రెండు ఉన్నాయండి. ఒకటి నిజంగానే వాళ్ళకు సైకోపథాలజీ ఉందనుకోండి, ఓకే, వాళ్ళకు ఆల్రెడీ కాండక్ట్ డిజార్డర్స్ ఉన్నాయి, లేదు సమ్వే అదర్ వే దే హావ్ బీన్ సఫరింగ్ విత్ సమ్ అదర్ సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, వాళ్ళలో మనకేం కనబడదు. ఎందుకంటే వాళ్ళకి ఇట్లాంటి నేర ప్రవృత్తి చేస్తే ఒక ఆలోచన ఎప్పటి నుంచి అయితే ఉంటుందో, వాళ్ళు దాని పట్ల వాళ్ళు ఏం రిమోర్స్ ఫీల్ గారు. ఒక నార్మల్ గా ఉన్న వ్యక్తి తనకు జరిగిన అవమానాన్ని దాన్ని హ్యాండిల్ చేసుకునాల్సి వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యే యాంగ్జైటీ గానీ, స్ట్రెస్ గానీ వీళ్ళకు ఉండనే ఉండదు. దేర్ ఎమోషనల్ డెవలప్మెంట్ విల్ బి వెరీ వెరీ పూర్. కాబట్టి వాళ్ళు ఎమోషన్ ను బాగా ఎక్స్పీరియన్స్ చేయడం గానీ, దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం గానీ ఎక్కువ ఉండదు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులకు లోపల వాళ్ళ ప్రవర్తనలో గానీ, వాళ్ళ చేష్టల్లో గానీ ఎవరు అనుమానించేదగ్గంగా ఏం ఉండదు. అంటే ఇలాంటి హత్యలు చేసే వాళ్ళంతా అలా మీరు అన్న సైకోపాథాలజీ కండిషన్ లో ఉన్న వాళ్ళే అనుకోవచ్చా? డెఫినెట్ గా. ఇంకోటి ఏంటంటే ఈ హత్యలు చేసే వాళ్ళు, తర్వాత ఈ ఏమంటారు మాయ చేసే కొంత సెట్ ఆఫ్ పీపుల్ ఉంటే వాళ్ళకు కాన్సిక్వెన్స్ మీద ఎక్కువ ఉండదు. వాళ్ళు వాళ్ళకి ఏంటంటే దే హ్యావ్ వెరీ లెస్ ఐక్యూ లెవెల్స్ ఉంటాయి కొందరికి. దాంతో వాళ్ళు మాటలు ఈజీ చేయగలుగుతారు. వాళ్ళు బియాండ్ దట్ దే కెనాట్ థింక్ అబౌట్ ఇట్. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ఈ కాగ్నిటివ్ బయాస్ అని అంటాం. అంటే మనకి ఏదైతే ఆలోచన వస్తుందో వాళ్ళు దాన్నే పూర్తిగా నమ్మి వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఉండే వాళ్ళ వ్యక్తులతోటి ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళని వాళ్ళు వ్యాలిడేట్ చేసుకుంటారు. అండ్ వాళ్ళు చేసే క్రమం లోపల వాళ్ళకు కొన్ని బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి. దే ఫెయిల్ టు రికగ్నైజ్ అండ్ ఐడెంటిఫై. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎం మిషన్ దొంగతనం చేశారండి. అది ఎంత ఫూలిష్ అనిపిస్తుంది చెప్పండి. ఏటీఎం మిషన్ దొరకని పట్టుకునే సిస్టమ్ లో గవర్నెన్స్ ఉందా? లేదు కదా. అంత పెద్ద మిషన్ వాడు పట్టుకోబోతుంటే 10 కెమెరాలు దొరుకుతాడు. వాడు ఎందుకు దాన్ని కాన్సిక్వెన్స్ ఊహించలేకపోయిండు? ఓన్లీ దొంగతనం మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేసిండు? Because they have less IQ and also they have these blind spots. And also they go with this cognitive bias తోటి వెళ్ళిపోతారు వాళ్ళు.
వాళ్ళు ఎవరికి చెప్తారు, వాళ్ళు వాలిడేట్ చేసుకుంటారు, ఎవరిని అడుగుతారు. ఇప్పుడు చూడు నేను రాత్రి తీస్తాను అనుకో, లైట్లు కనబడాయి కనబడినప్పుడు మనం ఎత్తుకున్నాను అనుకో, ఎట్లా గుర్తిస్తారు? గుర్తించరు. ఎవరో మంచి ఉన్నట్టు తెలుస్తుంది కానీ నేనే అని ఎట్లా గుర్తిస్తారు? గుర్తించరు. సో ఇట్లా దే వాలిడేట్ ఫర్ దేర్ యాక్షన్స్. సో దట్స్ హౌ దేర్ బ్రెయిన్ వైరింగ్ ఈస్ బీయింగ్ దేర్. అందుకోసమని ఇట్లాంటి చేసే వాళ్ళకు వాళ్ళు దే కెనాట్ థింక్ టూ మచ్ అండ్ దే ఫోకస్ టూ మచ్ ఆన్ ఓన్లీ ఇన్ ద యాక్టివిటీ. అంటే వాళ్ళ ఎంగేజ్మెంట్ ఎంత సీరియస్ గా ఉంటది అంటే బయట చుట్టుపక్కల ఏం జరుగుతున్నా కూడా గమనించకుండా వాళ్ళు ఏదైతే చేద్దాం అనుకున్నారో దానిలోనే పూర్తి స్థాయిలో నిమగ్నం అయిపోయి ఆ పనిని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలని చూస్తారు. దే హావ్ దేర్ ఓన్ మెథడ్స్ ఆఫ్ ఎస్కేప్ రూట్. ఆ ఎస్కేప్ రూట్ ఎఫెక్టివా కాదా అనే సంగతి కూడా వాళ్ళు ఆలోచించారు. అట్లాగే సూసైడ్కి సంబంధించి కూడా ఒక మాట చెప్పండి సార్. ఆల్రెడీ చాలా రోజులైంది జరిగి, మనం చూసాం ఈ చర్లపల్లి ఇన్సిడెంట్. ఒక మదరు ఇద్దరు పిల్లల్ని, ఇంటర్మీడియట్ చదువుతున్న ఏజ్ పిల్లల్ని, చాలా మెచ్యూర్డ్గా ఉండే మహిళ అని చెప్తున్నారు, టీమ్ లీడర్ ఆవిడ. అంటే ఆ స్థాయిలో కూడా ఎందుకు అలాంటి డెసిషన్స్ తీసుకుంటారు? ఏమన్నా మీ లేదండి, ఇప్పుడు మన సమాజంలో గమ్మత్తైన ఒక అపోహ ఉంది. ఏంటంటే సూసైడ్ అనేది చాలా ఫిట్ ఆఫ్ ఎమోషనల్ తీసుకునే డిసిషన్ అని అనుకుంటారు. అవి అట్లా హార్డ్లీ 1% కూడా ఉండేయండి అట్లా ఫిట్ ఆఫ్ ఎమోషనల్ తీసుకునేది. మెజారిటీ ఆఫ్ ద సూసైడ్స్ ఆర్ ప్లాన్డ్. మెజారిటీ ఆఫ్ ద సూసైడ్స్ ఆర్ వెల్ ఆర్గనైజ్డ్. ఎందుకు? బికాస్ దే ఆర్ అండర్ గోయింగ్ టూ మచ్ ఆఫ్ డిప్రెషన్ సిన్స్ లాంగ్ టైమ్. దే లూజ్ ద హోప్. సో హోప్ అనేది ప్రతి మనిషికి ఉండే ఏమంటారు గ్రేటెస్ట్ లైఫ్ ఏమంటారు సస్టైనింగ్ ఐడియా. సో అది కంటిన్యూస్ గా ఉన్నంత కాలం మనిషి ఎంత దుర్భర పరిస్థితిలో ఉండని అంటే బతుకుతాడు. నాజీల దాంట్లో గ్యాస్ చాంబర్ నుంచి బయటపడి నగ్నంగా ఒక 200-300 కిలోమీటర్లు తిరిగి వచ్చి ఆయన ఒక్క రాసిండు సర్చ్ ఫర్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ అని. సో హీ హాస్ అ హోప్, దట్ ఇస్ ద రీజన్ హీ కుడ్ డూ దట్. సో వెన్ యూ లూజ్ అ హోప్, నువ్వు చుట్టుపక్కల కొన్ని 100 మంది నీతో ఉండనియండి, కోట్ల ఆస్తులు ఉండనియండి, దట్ విల్ నాట్ స్టాప్ యూ. ఇప్పుడు సిద్ధార్థ్ అనే గ్రేట్ బిజినెస్ మ్యాన్, కాఫీ డే ఓనర్, ఆయన 10,000 crores ఎంపైర్ ఎస్టాబ్లిష్ చేసిండు. 10 రూపాయల కప్పును 250 రూపాయల కప్పు అమ్మి అందరిని కన్విన్స్ చేసి బిజినెస్ చేసిండు ఆయన. అంత తెలివైన వాడు. హౌ హీ కుడ్ కమిట్ సూసైడ్? సో హీ వన్స్ యూ లూజ్ దట్ హోప్, all these things whatever you have around inside and outside totally vanish అయిపోతాయి. Depression has that power. సో డిప్రెషన్ అనేది జబ్బు. అందరు అనుకుంటున్నది ఆ టైంలో ఒక్క మాట చెప్తే బతుకుతారు, అదన్నీ జస్ట్ ఫర్ ఒక సిచ్యువేషనల్ డిసప్పాయింట్మెంట్ నుంచి వచ్చిన బయట రావడానికి పనిచేస్తాయి. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ pathology that requires a constant and support system at the same time with the counseling and the medication. Major depressive disorder unte we can pull in them out. Otherwise it's not possible. They try to find out all methods and means to commit suicide. Because the imbalance of the neurotransmitters ఎట్లా చేస్తాయి అంటే గ్యారంటీగా నువ్వు చచ్చిపోనే అయితే చెప్తుంటది. అది నువ్వు ఎందుకు పనికి వేస్ట్ అని ఒక కాన్స్టాంట్ సిగ్నల్ మెసేజ్ పనిచేసి మెసేజ్ పంపిస్తా ఉంటది. దేవి గారు, ఒక చిన్న మన చర్చ ఎంతమంది అన్నా చూడనివ్వండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఒక చిన్న కార్యాచరణ. ఇప్పుడు తల్లిదండ్రులు మంచి ధీరుల కథలు, వీరుల కథలు చెప్పటం, ధైర్యాన్ని ఊరిపోయటం. ఇందాక రెడ్డప్ప గారు చెప్పారు, నిజంగా గతంలో సమకాలీన అంశాల మీద ఇంట్లో చర్చలు నడిచాయి. మన అమ్మ నాన్నతో కూర్చొని అక్కడ అట్లా జరిగింది, వాడు అట్లా ఎందుకు చేశాడు, అట్లా చేయకూడదు, ఈ మాటలు ఇవాళ మాట్లాడుకోవడానికి టైము లేదు. తల్లిదండ్రులు బిజీ, పిల్లలు కెరీర్లో, చదువుల్లో బిజీ, తల్లిదండ్రులు కెరీర్లో బిజీ. సో ఈ బ్యాక్డ్రాప్లో బ్రీఫ్గా ఏదైనా ఒక 2-3 ఇవి ఆ లక్షణాలు రాకుండా ఉండటం, వచ్చిన వాటిని గుర్తించడానికి మీ అనుభవంలో ఏమన్నా 2-3 ఇవి చెప్తారు టిప్స్?